బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనపైన ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల పేర్ల మార్పులు చేర్పులపైన ప్రధానంగా చర్చించనున్నారు. జిల్లాల పునర్విభజనపైన ఈ నెల 10న కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించనుంది. సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల పేర్లు మార్పులు చేర్పులపైన ప్రధానంగా చర్చించనున్నారు. జిల్లాల పునర్విభజనపైన ఈ నెల 10న కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. త్వరలో సీఎం చంద్రబాబుకు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఇక ఈరోజు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కాబోతుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, మార్పులు చేర్పుల అంశంపై ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ప్రధానంగా ఎజెండా ఏంటి? గతంలో కూడా ముఖ్యమంత్రితో భేటీ అవ్వడం జరిగింది. ఈ సమావేశంలో ఫైనల్ లిస్ట్ ఏమైనా ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఉందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే జిల్లాల పునర్విభజనకి సంబంధించి ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఎత్తినటువంటి కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు భేటీ కానుంది. మరి కాసేపట్లో ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి జిల్లాల పునర్విభజనకు సంబంధించినటువంటి నిర్ణయాల వల్ల చాలా జిల్లాలు, మండలాలు, అదేవిధంగా కొన్ని పంచాయతీలకు సంబంధించి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటూ ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా చాలా మంది పట్టించుకోలేదు. జిల్లాలు అసలు ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి ఇష్యూస్ ని బేస్ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు జిల్లాల పునర్విభజన చేశారు. ఇక్కడ మండల కేంద్రం ఏదో జిల్లా కేంద్రం కలపడం, అలాగా వేరు ప్రాంతాలు కలపడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంత ఇబ్బంది పడటం, ముఖ్యంగా ఆ పేర్లకు సంబంధించి కానీ లేకుంటే అక్కడ భౌగోళిక పరిస్థితులు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జిల్లాల పునర్విభజనకు సంబంధించి పునర్పరిశీలన చేయాలంటూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. దానిలో భాగంగానే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కేబినెట్ సబ్ కమిటీ కూడా ఇప్పటికీ అనేక సార్లు సమావేశమై ముఖ్యంగా ఈ ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు అవుతున్నాయి. వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు కూడా మరోసారి సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 10వ తారీఖున జరగబోతున్నటువంటి కేబినెట్ సమావేశంలో కూడా దీనికి సంబంధించి చర్చకు రాబోతుంది. అక్కడ చర్చించిన తర్వాత ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు అక్కడున్నటువంటి భౌగోళిక పరిస్థితులు, అదేవిధంగా స్థానికుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు అయితే వాటిని పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్ళాలంటూ కేబినెట్ సబ్ కమిటీకి సూచనలు చేశారు. దానికి తగిన విధంగానే కేబినెట్ సబ్ కమిటీ అయితే పనిచేస్తూ ఉంది. ఈ రోజు కూడా కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై దానికి సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. పలు కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా దానికి సంబంధించినటువంటి పలు అంశాల మీద చర్చ జరగబోతుంది. మొత్తంగా ఏదైతే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు జిల్లాల పునర్విభజనకు సంబంధించి సమస్యలు పరిష్కరించే విధంగా ప్రజలు కోరుకున్న విధంగా ఉండే విధంగా చేస్తా ఉన్నారు. దానికి తగిన విధంగానే ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుంది. ఎస్ నరేంద్ర, మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తామని గతంలో ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా అమరావతి జిల్లా ఏర్పాటు కాబోతుంది. అదేవిధంగా అద్దంకి ప్రకాశంలో కలపడం, నూజివీడ్ను కృష్ణా జిల్లాలో కలపడం, ఇలాంటి ఇష్యూస్ కూడా పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో సో వీటి మీద క్లారిటీ తీసుకొని ఇదే చివరి సమావేశం అనుకోవచ్చా? దీని తర్వాతే ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందనుకోవచ్చా? దీనికి సంబంధించి ఏదైతే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అదేవిధంగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఇచ్చినటువంటి హామీల్ని
పరిగణలోకి తీసుకొని అదే విధంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు చేస్తున్నటువంటి విజ్ఞప్తుల్ని, స్థానిక నాయకులు చేస్తున్నటువంటి విజ్ఞప్తుల్ని పరిగణలోకి తీసుకొని ఏదైతే కేబినెట్ సబ్ కమిటీ ముందుకు వెళ్తూ ఉంది, వాళ్ళు పూర్తిగా కూడా దీన్ని పరిశీలించిన తర్వాత వచ్చినటువంటి విజ్ఞప్తులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక లిస్ట్ రెడీ చేస్తారు. దానికి సంబంధించిన మార్పులు, చేర్పులు, అదేవిధంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. వచ్చే కేబినెట్ లో దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే కొంత సమాచారం అందుతుంది. కాబట్టి ఇదే చివరి సమావేశం అనుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజు సమావేశమైన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ముఖ్యమంత్రి దృష్టి తీసుకుంటే ముఖ్యమంత్రి మళ్ళీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ మార్పులు చేర్పులు చేయాలన్నా, లేకుంటే దేని గురించి మళ్ళీ క్లియర్ గా డిస్కస్ చేయాలన్నా సరే మళ్ళీ మీటింగ్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేబినెట్ సబ్ కమిటీ అయితే వేగవంతంగా ముందుకు వెళ్తుంది. గతంలో మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తామంటూ ఆ రోజు ఇటు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఇచ్చినటువంటి హామీ మేరకు ఆదిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అద్దెంకిని తీసుకొచ్చి బాపట్లలో కలపడం, అక్కడ బాపట్ల అద్దెంకి చాలా దూరం ఉంటుంది. గతంలో ఒంగోలు అయితే మాకు ఈజీగా ఉంటుంది, ఒంగోలే కావాలంటూ అద్దెంక ఏదైతే నియోజకవర్గంలోనే చాలా మంది ప్రజలు అద్దెంకి మండలాన్ని అటు కలపాలంటూ కూడా కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఇతర జిల్లాలు, ఇతర మండలాల్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పేర్లు మార్పులు కానీ, కొన్ని జిల్లాలకు సంబంధించి దూరంగా కొన్ని మండలాలు, గ్రామాలు ఉంటాయి కానీ జిల్లా కేంద్రానికి ఉన్నటువంటి డిస్టెన్స్ కానీ, జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి పేర్ల విషయంలో కానీ అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఈ కేబినెట్ సబ్ కమిటీ ముందుకు వెళ్ళబోతూ ఉంది. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.